తెలంగాణలోని బీసీల్లో అత్యధిక జనాభా గలది ముదిరాజు సామాజిక వర్గం. అసెంబ్లీలో ఈ సామాజిక వర్గానికి ఒకే ఎమ్మెల్యే ఉన్నారు. త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో ఆయనకు తప్పకుండా బెర్తిస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ముదిరాజు సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇస్తారని ప్రకటించారు. దీంతో ఇప్పుడు ఆయన మంత్రి పదవిపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరో చూద్దాం. త్వరలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే ఊహాగానాల నేపథ్యంలో ఎవరికి చోటు దక్కుతుందన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా పాలమూరులో ఒకరికి బెర్త్ దొరుకుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 14 స్థానాలకు గాను 12 సీట్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. రేవంత్ రెడ్డి సీఎం కాగా జూపల్లి కృష్ణారావుకు మంత్రి పదవి దక్కింది. పలువురు నేతలకు నామినేటెడ్ పోస్టులు దక్కగా మరికొంతమంది ఆశావహులు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గంలో అత్యధిక జనాభా గల ముదిరాజ్ సామాజిక వర్గానికి మొదటి విడతలో మంత్రి పదవి దొరకలేదు. అందుకే త్వరలో జరిగే విస్తరణలో ఆ వర్గానికి చెందిన వారికి మంత్రి పదవి ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. అసెంబ్లీలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఒక్కరే ఉన్నారు. మక్తల్ నుంచి గెలిచిన వాకిటి శ్రీహరి ముదిరాజ్ ఈ సామాజిక వర్గానికి అసెంబ్లీలో ఏకైక ప్రతినిధి. తనకున్న ప్రత్యేకతతో మంత్రి పదవిపై శ్రీహరి భారీగా ఆశలు పెట్టుకున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి ఈసారి మంత్రివర్గ విస్తరణలో ముదిరాజులకు స్థానం కల్పిస్తానని ప్రకటించారు. అందుకే శ్రీహరిని మంత్రి పదవి వరిస్తుందని భావిస్తున్నారు. భవిష్యత్తులో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించాలన్నా, సంస్థాగతంగా పార్టీ బలోపేతం కావాలన్నా ముదిరాజు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. కర్ణాటక సరిహద్దులో ఉన్న మక్తల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీహరికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కూడా మొదటి నుంచి మంచి సాన్నిహిత్యం ఉంది. సర్పంచ్ గా మొదలైన శ్రీహరి రాజకీయ ప్రస్థానం స్థానిక సంస్థల ప్రతినిధిగా కొనసాగుతూ ఎమ్మెల్యే స్థాయికి చేరారు. నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారు. ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రను మక్తల్ నియోజకవర్గంలో విజయవంతం చేసి ప్రశంసలు పొందారు. ఇవన్నీ ఎమ్మెల్యే శ్రీహరికి కలిసి వస్తాయని ఆయన వర్గీయులు భావిస్తున్నారు. అయితే ఇప్పటికే జిల్లా నుంచి ఒకరు మంత్రిగా ఉండడం, ముఖ్యమంత్రి రేవంత్ కూడా ఇదే జిల్లాకు చెందిన నేత కావడంతో మరొకరికి మంత్రి పదవి ఇస్తారా అనే మీమాంస కొనసాగుతోంది. దీనికి తోడు ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడాన్ని రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావించారు. కానీ ఇక్కడ బీజేపీ అభ్యర్థి విజయం సాధించడంతో జిల్లా నేతలపై సీఎం అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు మహబూబ్ నగర్ లోక్సభ పరిధిలోకి వచ్చే మక్తల్ సెగ్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డికి బీజేపీ కంటే తక్కువ ఓట్లు రావడం శ్రీహరికి మైనస్ గా మారిందనే వాదన వినిపిస్తోంది. ఈ పరిణామాల తర్వాత మంత్రి పదవి పొందాలన్న శ్రీహరి ఆశలు నెరవేరుతాయో లేదో చూడాలి.